మనం ఎప్పుడూ కూడా మన దగ్గరలో ఉన్నదాన్ని దేన్ని కూడా గుర్తించలేము. ఒకవేళ ఎవరైనా గుర్తించిన దాన్ని గొప్పదని మనం ఒప్పుకోలేము. ఎలా అంటే మనలో ఒకడు గొప్పోడైతే మనం యాక్సెప్ట్ చేయలేం చూసారా అలాగా. అసలు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరే చూసేయండి. హాయ్ అండి అందరికి. నేను మీ కూనవరం కుర్రోడిని. ఈరోజైతే మన తూర్పుగోదావరి జిల్లాలో ఒక చారిత్రకమైన ప్రదేశంలో ఉన్నాం మనం. ఆదూరు అనే గ్రామంలో. దాదాపుగా 2000 సంవత్సరాల నాటి బౌద్ధ స్తూపాలండి మొత్తం ఇది. ఈ రోజు వీడియోలో మొత్తం మీకు దీని గురించి చెప్తాను. అలాగే చూపిస్తాను. ఈ వీడియో ఫుల్‌గా చూసేయండి. అయితే నేనేమి అనుకుని ప్లాన్ చేసుకొని అయితే రాలేదండి. మాకు చిన్న పనుండి వెళ్తూ వచ్చాము. ఈ రోజే ఏదో చ తెలుసుకొనొచ్చినట్టుగా ఇక్కడికి శ్రీలంక నుంచి బౌద్ధులైతే వచ్చారండి. అది కూడా జరుగుతుంది లోపల. ఏదో పూజ అయి చేస్తున్నారు. ఇంకోటేంటంటే మనం ఇక్కడ మొత్తం కూడా అన్నీ కూడా ఇటుకలతోనే కట్టడాలనేవి కనిపిస్తాయి. మనం ఎక్కడ చూసినా కూడాని. మీరు చూడొచ్చు. ఇది గాని మీకు ఇంకా క్లియర్‌గా కనిపించాలంటే డ్రోన్ షాట్‌లో బాగా కనిపిస్తది. మన దగ్గర అయితే ప్రస్తుతానికి డ్రోన్ అది లేదు. మామూలుగానే దగ్గర నుంచి చూపిస్తాను. ఆదూరు గ్రామం అండి ఇది. 2000 సంవత్సరాలయింది. దాదాపుగా 2400 సంవత్సరాలయింది. దీని ప్రత్యేకత చూసుకుంటే, మనకి దీని నిర్మాణం చక్రం ఆకారంలో ఉంటుంది. మధ్యలో గుండ్రంగా స్తూపం, దాని చుట్టూ ప్రదక్షిణ కోసం మార్గం ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఇలాంటి నమూనా చాలా అరుదు. ఈ స్తూపాన్ని కాల్చిన పెద్ద ఇటుకలతో నిర్మించారు. సిమెంటు, ఇనుము వంటి ఆధునిక పదార్థాలు లేని కాలంలోనే ఇంత అద్భుతమైన నిర్మాణం చేయడం అప్పటి శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం. 1953 నుంచి 1956 మధ్య భారత పురావస్తు శాఖ తవ్వకాల్లో నిర్వహించగా ఈ మహాస్తూపం పూర్తిగా వెలుగులోకి వచ్చింది. అలాగే బౌద్ధ విహారాలు, ప్రార్థనా మందిరాలు, పురాతన ఇటుకలు, మట్టి పాత్రలు, నాణేలు, పూసలు కూడా లభించాయి. ఒకప్పుడు ఇక్కడ వందలాది మంది బౌద్ధ భిక్షువులు నివసిస్తూ ధ్యానం చేసేవారు. ఇక్కడ విహారాల్లో విద్యను అభ్యసిస్తూ బౌద్ధ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేవారు. ఆదూరు బౌద్ధ స్తూపం కేవలం ఒక పురాతన కట్టడం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో బౌద్ధ మతం ఎంత విస్తరించిందో తెలియజేసే గొప్ప చారిత్రక ఆధారం. ప్రస్తుతం ఈ స్తూపాన్ని భారత పురావస్తు శాఖ సంరక్షిస్తుంది. వేల సంవత్సరాల చరిత్రను మోస్తున్న ఈ ప్రదేశం నేటికి ప్రేమికులను ఆకర్షిస్తుంది. మీరు కానీ ఎప్పుడు వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి. అక్కడ వాతావరణం అయి మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఉంటానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే.